శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం, భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్క ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కర్త, కరణము, కర్మలు, జననములు, మరణములు ఇవన్నీ కూడా ఆ పరమాత్మయే. అతనికి అన్యముగా ఎక్కడ ఏ కల్పన ఉండజాలదు. పరమార్థ దృష్టికి లోభమోహములు కూడా లేవు. బ్రహ్మము యందు బ్రహ్మమునకు లోభము కానీ తృష్ణ కానీ ఎట్లా ఉంటాయి? ఈ జగత్తు, దీని కల్పన క్రమము బ్రహ్మమే అయి ఉన్నది. సువర్ణమే ఆభరణములుగా ప్రకాశించుచున్నట్లు బ్రహ్మమే ఈ మనస్సుల రూపమున ప్రకటితమగుచున్నది. ఇక చిత్తము గురించి ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇది ఉత్తమోత్తమమగు ఆ బ్రహ్మ పదము యొక్క అభిజ్ఞత్వము లేక ఏ మరుపు మాత్రమే అయి ఉన్నది. అదియే ఈ జీవుడు. మరి ఈ బంధముల మాట ఏమిటి అంటావా? అజ్ఞాన దశలో ఎంతగానో అనుభవమునకు వచ్చుచున్న ఈ బంధము జ్ఞానముచే విచ్ఛేదనమగుచున్నది. అప్పుడు బంధమనున్నది మొదలే లేదు అను అనుభవమే శేషిస్తుంది. ఆకాశమే శూన్యత్వమును వ్యక్తమనుచున్నట్లు అజ్ఞాత చిన్మయి అగు ఆ పరమాత్మయే తన సంకల్పముచే జీవత్వమును, అంటే నేను జీవుడును అనే స్థితిని లీలగా క్రీడగా ప్రకటితమనొచ్చుచున్నాడు. ఆహా, ఎంత చమత్కారం! ఈ జీవుడు వాస్తవానికి పరిపూర్ణ స్వరూపుడే అయినప్పటికీ అనాత్మభూతమగు ఈ అహంకారము మొదలైన వాటితో అభేదమును సంపాదించుకొనుచున్నాడు. మరుక్షణమే ఈ దృశ్య జగత్తు అంతా ఆవిర్భవించటం, ఎదురుగా నిలచియుండటం జరుగుతుంది. జీవుని యొక్క ద్వైత రూపముతో కూడిన ఈ కలుషిత దృష్టి అంతా మిథ్య మాత్రమే. నిత్యాసంభవ బంధస్య బద్ధోస్మీతి కుకల్పనా యస్య కాల్పనికంతస్య మోక్షో మిథ్యాస తత్వతః సత్యత్వాదాత్మనశ్చైవ క్వాత్మా బద్ధః క్వముచ్యతే. ఓ సర్వజనులారా, మీరంతా బ్రహ్మమే అయి ఉన్నారు కదా. మరి కాదు, నేను బద్ధుడను, ఎప్పటికో ఎవరి దయ వలననో ఎట్లో బంధ విముక్తి పొందవలసి ఉన్నది అను కుకల్పన ఎందుకు చేస్తున్నారో చెప్పండి. యథార్థానికి మోక్షము అనబడినది కూడా లేదు. ఎవరి పట్ల అయితే బంధమే కుకల్పితము, భ్రాంతి అని నిరూపిస్తున్నామో అట్టి బ్రహ్మమునకు మోక్ష వ్యవహారము కూడా మిథ్యేగాక మరేమిటి? మరి ఈ మనస్సు యొక్క దర్శనమంతా కల్పితము మాత్రమే కదా. అంతా కల్పితమే అయినప్పుడు ఈ మనస్సుకు మాత్రం బంధం ఎక్కడిది అని అంటావా? అవును, మనస్సు కల్పితమైనదే. బ్రహ్మము జగద్వస్తువుపై ఆసక్తి కొని ఉన్నప్పుడు అట్టి ప్రసరణము యొక్క రీతిని మనస్సు అని అంటూ ఉన్నాం. అదిగాక మనస్సుకు వేరే రూపమేమి ఉన్నది? ఒకడు దీర్ఘ స్వప్నంలో చూచిన అనేక పదార్థాలు అతడు జగత్తుకు, ఆ జాగ్రత్తకు వచ్చేసరికి మిథ్యే అవుతూ ఉన్నాయి కదా. అదేవిధంగా బంధమును గూర్చిన అజ్ఞానుల కల్పన మిథ్యయే. జ్ఞానుల దృష్టిలో మోక్షము యొక్క కల్పన కూడా మిథ్యయే. అనిర్వచనీయము, తుచ్చము అయినట్టి అజ్ఞానము వలననే ఈ బంధమోక్షముల కల్పన అంతా జరుగుతున్నది అని గ్రహించు. బంధమోక్షములు సత్యము లేనని అనడం వేద ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్న దానికి విరుద్ధం కూడా. ఉపనిషత్తులు
ఓయి జీవుడా, నిత్యోదిత చైతన్య స్వరూపుడవగు నీకు బంధమెక్కడిది? నీవు సర్వదా అమృత పరమానంద స్వరూపుడవే అని అవి ఎలుగెత్తి చెబుతూ ఉన్నాయి. నేను కూడా నా స్వానుభవముచే పరమార్థమున బంధమోక్షములు లేవు అని ప్రకటిస్తూ ఉన్నాను. త్రాడును చూచి పాము అని అనుకోవటం మొదలైన అనేక దృష్టాంతములచే ఈ కల్పన యొక్క అవస్తత్వము గురించి ప్రబుద్ధుడయ్యున్న శిష్యుని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పుచున్నాం. ఇక ప్రబుద్ధుడు కానట్టి అజ్ఞాన శిష్యుని దృష్టిలో పెట్టుకొని బంధము, బంధ విముక్తి మొదలైన తతంగమంతా విశదీకరిస్తూ ఉన్నాం. నాయన, నీవు నిష్కారణంగా నేను బద్ధుడను అను భావం స్వీకరించావు. నీ యొక్క బంధనములకు విచారణయే ఉపాయం. నీవెవరో, ఈ దృశ్యమేమిటో గ్రహించు, తద్వారా మోక్షభాగివి కమ్ము అని బోధిస్తూ ఉన్నాం. సర్వము గ్రహించిన తరువాత ఆ అజ్ఞాని విజ్ఞాని అగుతూ ఉన్నాడు. ఇక ఆపై అతనికి బంధమోక్షముల ప్రసక్తే అక్కర్లేదు. అట్టి విజ్ఞాన శిష్యునితో సంభాషించున్నప్పుడు బంధమోక్షములు లేవు అను పరమ సత్యము సంభాషిస్తున్నాం. తత్వవేత్తలకు బంధమోక్షముల వ్యామోహం ఉండదు. బంధమోక్షముల కల్పన అంతా అజ్ఞాని యొక్క జ్ఞానాభివృద్ధి కొరకేనని సూక్ష్మబుద్ధితో గ్రహించు. అజ్ఞానిని జ్ఞానిగా తీర్చిదిద్దుటయే గురువుల ధర్మము, నిర్వర్తిస్తున్న మా కర్తవ్యమై ఉన్నది కదా. అందుచేత ప్రథమంలో కొంత కల్పన అవసరమై ఉంటుంది. ఈ విషయములన్నీ తత్వజ్ఞులు ఎరిగే ఉన్నారు. మాయావేష్టితులకు పరమాత్మ నుండి మొట్టమొదట మనస్సు, ఆ తరువాత బంధమోక్షముల గురించిన కల్పన, అటుపై ఈ జగన్ నిర్మాణం క్రమక్రమంగా ఒక బాల క్రీడ వలె రూఢి పడుతుంది. ఈ స్థితి అంతా బాల వినోదములో లాగా ఈ జీవునికి ప్రాప్తిస్తుంది. ఈ జగదృశ్య బాల వినోదం ఎట్లా ఉంటే ఏం? పరమాత్మయే సర్వదా అన్నిటా వెలుగొందుచున్నాడని గ్రహించు. పరమాత్మకు అన్యముగా ఏమీ లేదు అని గ్రహించు. ఈ జగత్తు యొక్క అనుభూతి అంతా సంకల్పం మాత్రమే అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆ బ్రహ్మతత్వ జ్ఞానము ఎరిగిన వారు, జ్ఞాన దృష్టి కలవారు ఈ సత్యమును గ్రహించగలుగుతూ ఉన్నారు. వారికి మాత్రమే అది గ్రాహ్యమగుచూ ఉన్నది. తక్కిన వారంతా ఇది సత్యమే అని భావించుచు ఒక అనుభవము నుండి మరొక అనుభవమునకు ప్రయాణిస్తూనే ఉన్నారు. అట్టి ప్రయాణమునకు అంతు ఉండడం లేదు. అనేక తరంగములుగా కనపడుచున్నదంతా సముద్ర జలమే అయినట్లు ఈ స్మరించుచున్నది మరియు ఇట్లు స్మరించు దాని అనుభవం పొందుచున్న ఖండభావనతో కూడిన ద్రష్ట లేక జీవుడు కూడా సంకల్పం మాత్రమే. పరమాత్మ నుండి మొట్టమొదట సంకల్పం మాత్రమే ఉదయించింది. ఆ తరువాత ఈ ప్రాణుల యొక్క మరియు సూర్యుని యొక్క దైనందిన క్రియలచే కాలము విస్తరిస్తుంది. క్రమంగా ఆ కాలమును అనుసరించి ఈ జగద్రూపమంతా విస్తారం పొందుతుంది. కాబట్టి ఈ ప్రపంచమంతా సంకల్ప రూపమే. మనోవికారములు, రాగద్వేష వృత్తులు, వాటికి సంబంధించిన తదితర విషయములు ఇవన్నీ సంకల్ప మాత్రమే. కనుక నీవు నిర్వికల్ప అంటే వికల్పములు లేనట్టి సమాధి అంటే మానసిక సుస్థిరతను ఆశ్రయించు. అనగా సర్వ సంకల్పములకు ఆవలగల స్వస్వరూపమును అభ్యసిస్తూ ఆస్వాదిస్తూ ఉండు. సర్వ సంకల్పములను అధిగమించిన వాడవై ఉండు. అట్లు సంకల్పములు త్యజిస్తే ఇప్పుడే ఇక్కడే ఇదంతా ఇట్లు ఉంటూ ఉండగానే నీవు పరమశాంతిని పొందగలవు. అజ్ఞాని తన యొక్క సంకల్ప వశం చేతనే మోహితుడగుచున్నాడు. జ్ఞానికో మోహమే ఉండటం లేదు. ఆహా! అగ్నుడు నాశరహితముకు పరమాత్మ యందు క్షణభంగురము భావనానుసరణము
అనుక్షణ పరిణామయుతమగు ఈ జగత్తు అనబడు దానిని మనస్సు యొక్క సంకల్పం చేత గాంచుచున్నాడు, భ్రాంతిని పొందుచున్నాడు. పరమాత్మ అహం అనురు అనుభవ రూపం గల అవిద్యతో కూడుకొని ఈ సర్వ ప్రాణులందు ఉండి ఉన్నాడు. బాలుడు దయ్యములను హృదయంలో కల్పించుకొని వాటిని బాహ్యమును చూస్తాడు, చూచావా? అట్లే పరమాత్మ ఈ నశ్వర సంకల్పాత్మకములకు ప్రాణులను మిథ్యారూపములుగానే కల్పించుకొని దర్శించుచున్నాడు. ఒకే పరమాత్మ యందు అంతయు స్థిరపడి ఉన్నది అనున్నది నిర్వివాదాంశము. ఇక అహంకారము అనున్నది వేరొకటి ఎక్కడ ఉంటుంది? వాస్తవానికి పరమాత్మ భేదరహితుడు. భేదరహితులకు పరమాత్మ యందు అహంకారం అనున్నదే లేదు. అతడు సర్వదా అఖండుడే. కానీ మండుటెండలో మృగతృష్ణ కనబడుచున్నట్లు స్వతహాగా ఏమాత్రం లేనట్టి అహంకారము భ్రాంతిచే భాషించుచున్నది. ఏది భ్రాంతి మాత్రమే అయి ఉన్నదో అట్టి దానిని ఇది సత్యమే కదా అనే దృష్టిచే దర్శించటమే జ్ఞానం. అనిత్యమైన దానిలో నిత్యాత్మే దాగి ఉన్నది. నిత్యాత్మలోనే నిత్యమైనది కనబడటం జరుగుతుంది. జలము తన యందు తానే తరంగము రూపమున వ్యక్తం అగుచున్నది. ఆత్మానాత్మమనాశ్రిత్య స్ఫురత్యత యదా అంబసా. ఈ బ్రహ్మము తనను తానే మనస్సు రూపమున ఆశ్రయించినదై అటుపై తానే కార్యరూపమగు ఈ జగత్తుగా ప్రకటితమగుతున్నది అని మేము ఈ జగత్తు విషయమై గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఇది అసద్విషయము. ఇక అహంకారము విషయానికి వస్తే జాగ్రత్త అహంకారము స్వప్నంలో లేదు, స్వప్నాహంకారము సుషుప్తిలో లేదు. కనుక ఈ అహంకారం స్వతహాగా లేదు. స్వతహాగా లేనట్టు ఈ అహంకారమును చూచి అయ్యో దీనిని మేము ఎట్లా తొలగించుకోవాలి అనే భ్రమాత్మకమైన ప్రయత్నము అనవసరం. ఈ సత్యమును సత్యముగానే దర్శించు, అసత్యమును అసత్యముగానే దర్శించు. ఆనందమయమగు సమ్యక్ దర్శనమునే ఆశ్రయించు. అట్టి సమ్యక్ స్థితియే పరమాత్మ యొక్క స్వరూపము. అజ్ఞానరహితుడవై సునిశ్చితమైన బుద్ధిచే ప్రయత్నపూర్వకంగా ఆ బ్రహ్మతత్వ విచారణ చేయడమే ఉచితం. అసద్వస్తువు గురించి ప్రయత్నము అనగా ఈ నా అహంకారము తొలగించుకుంటాను అనే అభినవేశం ఉచితము కాదు. అబద్ధో బద్ధయుక్త్యక్త్వా కిం శోచసి ముదైవహి అనంతస్య ఆత్మతత్వస్య కిం కథం కేన బధ్యతే. ఓ సర్వజనులారా, మీలో ఏ ఒక్కరూ బద్ధులు కానే కారు. మరి మీరు నేను బద్ధుడను, విముక్తి ఎప్పటికీ అని తలచుచూ ఎందుకు అనవసరంగా దుఃఖిస్తున్నారు? మీ అందరి వాస్తవ స్వరూపము బ్రహ్మమే కదా. అనంతమగు బ్రహ్మము ఎవనిచే ఎట్లు బంధింపబడగలదు? భేదరహితమగు పరమాత్మ యందు భేదాభేదములు గూర్చిన భ్రాంతి కల్పించబడుచున్నది. తొలగవలసింది భ్రాంతి మాత్రమే. భ్రాంతి తొలగగానే ఇక బంధమేమిటి, ముక్తి ఏమిటి? బ్రహ్మమయందు వాస్తవానికి ఈ దేహాదులు లేవు. అది దేహరహితమే అయినప్పటికీ దేహముతో కూడి ఉన్నట్లు కనిపించుచున్నది. ఈ దేహము చిన్న భిన్నమవచ్చుగాక బ్రహ్మమునకు వచ్చే హాని ఏమీ ఉండదు. భేదాభేదములు తదితర వికారములు ఈ శరీరమునకే కానీ బ్రహ్మమునకు ఉండవు. ఈ దేహము నశించవచ్చు, లేక గాయములచే పుండ్లచే నిండిపోవచ్చు. ఎంతో బలం పుంజుకోవచ్చు, లేక క్షీణించవచ్చు. ఇవన్నీ బ్రహ్మమునకు సంబంధించినవే కావు. కంసాలి లేక ఒక వడ్రంగి ఉపయోగించే కొలిమి వద్ద ఉండే తోలు చినిగిపోవటం జరిగితే అందలి వాయువుకు ఏమైనా హాని కలుగుతుందా? సూర్యకిరణములు గోడపై పడుచున్నప్పుడు ఆ గోడ నేలకూలడం జరిగితే సూర్యకిరణములు పోగొట్టుకున్నదేముంటుంది? ఈ దేహము యొక్క మరియు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి వినాశనములచే
ద్రష్టలకు మనకు వచ్చే హాని కానీ లోభము కానీ ఏమీ ఉండదు. నేను శరీరము కంటే విలక్షణ స్వరూపము కలవాడను. అట్టి నా యొక్క స్వస్వరూపమునకు ఈ శరీరాదుల వలన తదితర భావాదుల వలన కలిగే మార్పు చేర్పులేమి ఉంటాయి అనియే మనం భావించాలి. దేహము బ్రహ్మము ఈ రెండింటికి సంబంధము మేఘము ఆకాశముల సంబంధము వంటిది మాత్రమే. ఈ జగద్రూపమంతా మనస్సే. మనోరూపముకు ఈ జగత్తు యొక్క అంతర్లీన శక్తి ఆ బ్రహ్మమే. ఆ బ్రహ్మము మనస్సు కంటే కూడా అతి సూక్ష్మమైనది. అది ఎన్నటికీ నశించేది కాదు. ప్రజ్ఞాస్వరూపమునకు జనన నాశనాది వికారములు ఉండవు. అది ఎచ్చటికీ పోదు, ఎక్కడి నుండి రాదు. బ్రహ్మము సర్వవేళలా అవినాశి అయి ఉండగా ఇక ఈ దేహాదుల వినాశనమునకు ఎందుకు దుఃఖితులం కావాలి? ఒక మేఘం నశిస్తే దానిని తాకుచున్న వాయువు అంటే గాలి ఏమవుతుంది? మరొక మేఘమును తాకుతుంది లేదా ఆకాశమును పొందుతుంది. అంతేకాని మేఘము నశించినంత మాత్రము చేత దానిని తాకుచున్న వాయువు నశించదు కదా. ఈ దేహము నశించడం జరిగినప్పుడు బద్ధాత్మ మరొక దేహమును పొందుతుంది. ముక్తాత్మ అయితే పరమ పదమునే పొందుతున్నది. ఇందులో దుఃఖించవలసిన విషయమేమున్నది? ఈ సంసారంలో పరిభ్రమిస్తూనే ఉంటున్నట్టి జీవుని మనస్సే శాశ్వతమై ఉంటుంటే ఇక బ్రహ్మము విషయం వేరుగా చెప్పాలా? నాశనభూతముకు ఈ దేహమునకు అవినాశియకు బ్రహ్మమునకు ఉన్న సంబంధం కుండ బదర న్యాయము వంటిది. ఒక కుండలో ఒక ఫలము ఉన్నది. ఏదో ప్రమాదవశాత్తు ఆ కుండ చిల్లిపోయింది. అంత మాత్రం చేత ఫలము నశిస్తుందా? శరీరము నశించినప్పుడు ఈ జీవాత్మ చిత్తాకాశమును పొందుచున్నది. అట్లాగే పగిలినప్పుడు కుండలోని ఆకాశము ఏమవుతుంది? కుండ లోపల కుండ బయట కూడా ఉన్నట్టి మహాకాశముతో లీనమగుచున్నది కదా. అసలు కుండలోని ఆకాశము కుండ పగులుటచే బాహ్యముల లీనమగుట అన్నది మాత్రం ఎక్కడున్నది? ఆకాశమంతా సర్వదా అఖండంగా ఉండి ఉన్నది కదా. చిత్తము కూడా క్షయించినప్పుడు ఈ జీవుడు అఖండుడు అగుచున్నాడు, మహాకాశ స్వరూపుడుగా వెలుగొందుచున్నాడు. ఈ ప్రాణుల యొక్క మనోమయ దేహము మృత్యువు అనే వస్త్రము కప్పుకొని దేశకాలములు అనే ప్రదేశములందు దాగుకొని ఉన్నది. బ్రహ్మ వస్తువుకు చిత్ర విచిత్రములైన రంగులను పూయుచున్నది. అట్టి మోసయుక్తమైన మనస్సు గురించి నీవు తప్పించవలసిన పనేమున్నది? ఇక మరణము మాటేమిటి అంటావా? పాపం, అనేక గృహ వ్యవహారములందు నిమగ్నమైన ఈ జీవుడు అంతిమ శ్వాస సూచితమగు మరణము వరకు బ్రహ్మము యొక్క స్వభావం ఏమిటో ఎంతటిదో ఎరుగకయే ఉంటూ ఉన్నాడు. తనపై తనకే సమగ్రమైన అవగాహన లేకుండుటచే అనేక భ్రమలకు లోనగుతూ ఉన్నాడు. బ్రహ్మము మరుగున పడుటయే మరణము. బ్రహ్మమును ఎరుగనట్టి మూర్ఖుడు మాత్రమే అయ్యో నేను చచ్చుచున్నాను అనే భావావేశము పొంది మరణము అను దానిని గాంచుచున్నాడు. బ్రహ్మమే స్వరూపముగా కలిగిన నీకు కానీ నాకు కానీ మరెవరికి కానీ మరణమనేదేది లేదు. మనమంతా అమృతానంద స్వరూపులమే. నిత్యత్వము అప్రమేయత్వము మన సహజ స్వభావమే అయి ఉన్నది. మరిక మరణము గురించి భయం ఎందుకు? ఈ మరణము అనున్నది జీవుని యొక్క ప్రారంభము కానీ అంతము కానీ కాదు. లోకములో ఎవరైనా నేను లేకుండా పోవుచున్నాను అను అనుభవం పొందుచున్నారా? అట్టిది ఎవరు కాంచుట లేదు. జ్ఞాని తన యొక్క శరీరము తొలగినప్పుడు స్వసత్తను అనుభవిస్తూనే ఉంటున్నాడు కనుక అతనికి మరణానుభవం లేదు. వాసనలతో కూడిన అజ్ఞాని యొక్క మనస్సు జన్మలను మృత్యువులను ఎప్పటికప్పుడు పొందుచు అనుభవిస్తూనే ఉన్నది
కనుక మరణము అతని విషయంలో మరొక దేహమునకై నాంది పలుకుటయే అగుచున్నది. రెక్కలు వచ్చిన తరువాత పక్షి గూటిలో ఒక క్షణము కూడా ఉండదు కదా. అట్లాగే నీవు ఈ వాసనలోను గూటిని త్యజించి వేయి, ఈ భ్రాంతి, ఈ కోర్కెలు అనే గూటిని త్యజించి వేయి. మనశక్తియే ఇష్ట వస్తువులందు రాగద్వేషములు కలిగి ఉంటున్నది, తద్వారా బంధనమున తగులుకొనుచున్నది. స్వప్నంలో లాగా మనసు భ్రాంతి చేతనే ఈ కల్పనంతా వ్యర్థంగా చేసుకుంటుంది. ఇది అవిద్యా రూపమే కదా. కాబట్టి ఈ మనస్సును నశింపచేయటం సుఖప్రదం. ఇది అభివృద్ధి పొందుచున్నప్పుడు దుఃఖమే కలుగుచున్నది. మనసు వృద్ధి పొందుట అనగా అవివేకము పరిడవిల్లుటయే. మరి ఈ మనస్సు నిరంతరం తుచ్చత్వం, మలినత్వం ఆశ్రయిస్తుంది. ఎందుచేత దీనిని నిరోధించడం ఎట్లా అంటావా? తత్వజ్ఞానము యొక్క అల్పత్వము చేతనే ఈ మనస్సు మిథ్యారూపమైనట్టి ఈ జగత్తును విస్తరింపజేస్తుంది. నీ స్వరూపము నీకు తెలియకపోవుట చేతనే. మంచుతోనూ మేఘములతోనూ కప్పబడిన ఆకాశము మలినమైనట్లు కనబడుతుంది, కానీ వాస్తవానికి ఆకాశము సర్వదా నిర్మలమైనదే కదా. స్వతహాగానే స్వచ్ఛమే అయినట్టి ఆకాశము మలినమనొచ్చగలిగేది ఏది ఉన్నది చెప్పు? ఇక ఈ మంచు మేఘములు అంటావా, అవన్నీ వస్తూ పోతూ ఉంటాయి. అంత మాత్రం చేత అవి ఆకాశమును తాకలేవు, మార్చలేవు కదా. భ్రాంతి చేతనే నీ మనస్సు నేను సహజంగా తుచ్చమైన దానను, మలినమైన దానను అని భావించుచున్నది. అది ఏమాత్రం వాస్తవము కాదు. మానసిక శక్తియే దీర్ఘ స్వప్నము వంటి మిథ్యారూపమగు ఈ జగత్ వైచిత్ర్యమంతటిని సత్యమైన దాని వలె కల్పన చేయుచున్నది. ఒక చిన్న దృష్టాంతము విను. ఒకని కంటికి తిమిర రోగము అనే వ్యాధి వచ్చినది అనుకో. అప్పుడు అతడు ఆకాశంలో 2 చంద్రులను 2 సూర్యులను చూస్తాడు. 2 చంద్రులు కనబడుటకు కారణం చంద్రుడా? కాదు కదా. కంటి యొక్క దోషమే అట్లు కనబడుటకు కారణమగుచున్నది. రెండవది దృష్టి దోషము ఆశ్రయించి ఉన్నప్పటి భావనామాత్ర వైచిత్ర్యమే కదా, అంతేగాని సత్యము కాదు కదా. మానసిక శక్తియే జగత్తు యొక్క ఆకారమును భావనామాత్రంగా గాంచుచున్నది. కనుక ఈ జగత్తు యొక్క కర్తృత్వమును మనస్సుకే ఆపాదించక తప్పదు. 2 చంద్రులు కనబడుటకు చంద్రుడు కారణం కానట్లు ఈ జగత్తుల స్థితికి బ్రహ్మము కారణం కాదు, దృశ్యము కూడా కారణం కాదు. ఉన్నదంతా ద్రష్ట యొక్క మనోరాజ్యంలోనే ఉన్నది. ఉన్నదంతా నీ యొక్క మనస్సులోనే ఉన్నది అని గ్రహించు. సూర్యుడు తన తీక్ష్ణ కిరణములతో మంచును కరిగించి వేస్తాడు, చూచావా? నీవు కూడా ఆత్మ విచారణచే మనస్సు యొక్క స్వరూపమును నశింపచేయి. తత్వ విచారణచే చిత్తము లయము కాగా నిర్మలాకాశంలాగా ఆ బ్రహ్మ సాక్షాత్కారం తప్పక సిద్ధించగలదు. ఓ సర్వసభికులారా, బ్రహ్మతత్వము ఎరుగకపోయారా? అనేక అనర్థములు కలిగించగల అవిద్య పలు విధములైన జన్మలకు, అనేక రకములైన బ్రహ్మాండముల అనుభవమునకు కారణం కాగలదు. ఈ మనస్సు బ్రహ్మమును ఆశ్రయించటం జరుగుతున్నప్పుడు తనను తానే వివేక వైరాగ్యములచే నాశనము చేసుకుంటుంది. అందుకే కవులు మనస్సు బ్రహ్మమును సమీపిస్తున్నప్పుడు స్వసంహార నాటక పాత్ర ధరించి నృత్యం చేస్తుంది అని వర్ణిస్తూ ఉంటారు. అంటే తన యొక్క నాశనము కొరకే ఇది ఆ బ్రహ్మమును దర్శించుచున్నది. బ్రహ్మము ప్రాప్తించనంత కాలం తన నాశనము ఎట్లా సాధ్యమో తానే ఎరుగలేకపోతుంది. దుర్బుద్ధి కలవాడు తాను పొందుచున్న సంఘటములకు, దౌర్భాగ్యములకు తానే కారణం అని ఎరుగలేడు, చూచావా? ఇది కూడా అట్టిదే. ఏ వివేకులైతే మనోనాశనమును వాంఛించుచున్నారో
అట్టివారి అభిష్టమును ఈ మనసు తప్పక సంకల్ప బలమును అనుసరించి సిద్ధింపజేస్తుంది. కాబట్టి ఈ మనస్సు బ్రహ్మము యొక్క ఇచ్చను అనుసరించే ప్రవర్తిస్తుందని గ్రహించు. బ్రహ్మమునకు ఇచ్చగల వ్యవహారములను నిర్వర్తించడంలో ఈ మనస్సుకు క్లేశమేమీ ఉండదు. వివేకము, ఉత్తమ సంస్కారములు గల చిత్తము తమ యొక్క వివేక బలమును అనుసరించి ఇంతకు పూర్వపు సర్వ సంకల్ప వికల్పములను త్యజించి వేస్తుంది. ఆశలన్నింటినీ వదలుచున్నది. అప్పుడిక సహజంగానే బ్రహ్మాకార వృత్తి కలిగి ఉంటుంది. మనస్సు లయించినప్పుడు పరమ పురుషార్థమగు మోక్షము, ఆ జన్మరహితము స్వయముగానే సిద్ధించుచున్నది. మనస్సు కన్నా ముందే స్వసత్తా స్వరూపుడై నేను ఉండనే ఉన్నాను అను ఎరుక, అట్టి ఎరుకతో కూడిన సుస్థిరతయే మనోనాశనము అనే శబ్దముచే చెప్పబడుతుంది, ఉద్దేశించబడుతుంది కూడా. మనస్సు కన్నా, ఈ ఆలోచనల కన్నా ఆ ఆలోచనలు చేయుచున్నవాడు మునుముందుగానే ఉండాలి కదా. అతడే బ్రహ్మము యొక్క ఉనికికి తార్కాణం. అతని గురించిన మననమే బ్రహ్మోపాసన, మోక్ష స్థితి, జన్మరహితము కూడా. అట్టి మోక్ష స్థితిలో దుఃఖములన్నీ శమిస్తూ ఉన్నాయి కనుక అట్టి మనోనాశనము కొరకే నీవు ప్రయత్నించాలి. అంతేగాని మనో విస్మృతి, విస్తరణ కొరకు నీ ప్రయత్నములను వ్యర్థం చేసుకోరాదు సుమా. సంసారం అనే ఘోరారణ్యం మిక్కిలి దట్టమైనది. ఈ అరణ్యంలో సుఖదుఖములు అనే అసంఖ్యాకములైన వృక్షములు, మృత్యువు అనే కొండ శిలువ నివసిస్తూ ఉన్నాయి. ఈ అరణ్యమునకు అవివేకముతో కూడిన మనస్సే ప్రభువు. అన్ని విపత్తులకు అవివేకమే హేతువు కనుక జాగరూకుడవై ఉండాలి సుమా. సముద్రంలో తరంగాలు ప్రకటితమవుతాయి చూచారా? పరమాత్మ యందే ఈ చిత్తము ప్రకటితమై క్రమంగా విస్తారమగుచున్నది. అది అల్పకాలంలో సమయమును హస్రమును దీర్ఘంగాను, దీర్ఘమును హస్వంగాను చేసి వేస్తున్నది. తన రూపమును అన్యముగాను, అన్యమైన దానిని తన రూపముగాను ఒక క్షణంలో మార్చి వేయుచున్నది. బ్రహ్మమును అనాత్మగాను, అనాత్మను బ్రహ్మముగాను అనుభవించుచున్నది. ఈ చిత్తము యొక్క వైచిత్ర్యము, చమత్కారము అంతటిది. అది తాను చూడని వస్తువును కూడా తన భావనచే అత్యంత ఘనీభూతముగా పొంది అనుభవించగలదు. బ్రహ్మ చైతన్యము నుండి వికాసము పొందిన ఈ మనస్సు ఒక్క నిమిషములో అనేక బ్రహ్మాండములను నిర్మించుచు మరలా వినాశనమనొచ్చగలదు. స్థావర జంగమములతో కూడిన ఈ దృశ్యమాన ప్రపంచమంతా కూడా చిత్తము నుండి, నీ మనస్సు నుండి ఆవిర్భవిస్తుంది సుమా. అట్లు ఆవిర్భవించి దేశ కాల క్రియాశక్తులచే సర్వదా పూర్ణమై ఉంటూ ఉన్నది. ఒక నటుడు అనేక వేషములు వేయుచున్నట్లు ఈ మనస్సు తన చంచలత్వం కారణంగా ఎల్లప్పుడూ భావనా శక్తిచే సత్యమును మిథ్యగాను, మిథ్యను సత్యముగాను చేసివేయగలుగుతుంది. స్వయం కల్పితోబాధ్యతమైన అనేక సుఖదుఖములను స్వీకరించి అనుభవిస్తుంది. అది దేనిని సుఖముగా భావిస్తే అది సుఖముగాను, దేనిని దుఃఖముగా భావిస్తే అది దుఃఖముగాను పొందుచుండటం గమనార్హం. ప్రాప్తించిన వస్తువులను, విషయములను ఎల్లప్పుడూ ఏ విధంగా అంటే అనుకూలంగానో లేక ప్రతికూలంగానో ఏ విధంగా గ్రహిస్తుందో అప్పుడు ఈ కాళ్ళు, చేతులు, చెవులు మొదలైన ఇంద్రియాలన్నీ అట్లే ప్రవృత్తం అవుతూ ఉన్నాయి. ఇది సుఖరూప ఫలము, ఇది దుఃఖరూప ఫలము అని ఏ క్రియను ఈ చిత్తము సంకల్పించి ఆచరిస్తుందో అది అట్లే పరిణితి చెందటం జరుగుతుంది. పిల్లలు ఇంటిలో మట్టితో అనేక బొమ్మలు తయారు చేసి ఇది రాజు, ఇది రాణి, ఇది మంత్రి, ఇవి సైనికులు, ఇవి శత్రురాజులు, ఇవి శత్రురాజుల గుర్రాలు అని కల్పన చేసుకుని ఆడుకుంటారు చూచావా? అదేవిధంగా ఈ మనస్సు కూడా ఈ జగత్తు అనే వికల్పములన్నీ నిర్మించుకొని క్రీడించుచున్నది. అట్టి క్రీడలోనే నవ్వటం, ఏడవడం, సుఖించటం, దుఃఖించటం,
గర్వించటం, అవమానపడటం, కోపించటం మొదలైన అనేక క్రియలు నిర్వర్తిస్తుంది. మనస్సు యొక్క సృజనాత్మకమైన బాలక్రీడ యందు ఈ మనుజులు దేహములు తదితర దేహములో మట్టితో చేసిన ఆట వస్తువుల వలె ఉంటూ ఉన్నాయి. అట్టి మట్టి ప్రతిమల వంటి తదితర దేహములందు ఇవన్నీ సత్యమే అను సత్యత్వ బుద్ధి చిత్తమే కల్పించబడుచున్నది. కానీ ఇదంతా మిథ్య అయి ఉన్నది. ఆహా, చిత్తము పదార్థములన్నింటి యందు అనేక మార్పులను కలుగజేయచ్చు భేదమును ప్రదర్శించుచున్నది. స్వప్నమునందు, సంకల్పమునందు, మనోవీధియందు ఈ చిత్తము దీర్ఘకాలమును స్వల్పంగాను అనేక యోజనముల దూరం బెత్తిడంతగాను చేసివేస్తుంది. సూక్ష్మ బుద్ధి కలిగి ఉన్నవాడవై ఈ చిత్తము యొక్క చిత్ర విచిత్ర కథనమంతా గమనించుచూ ఉండు. మనసు క్షణమును కల్పంగాను, కల్పమును క్షణంగాను చేసివేయగలదు. అందుచేతనే దేశకాలములు మనస్సు చేతనే భావించబడుతున్నాయి. అట్టి భావనయే అనుభవం అగుచున్నది. అందుచేత ఈ మనస్సు యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అని విజ్ఞులు చెబుతూ ఉంటారు. ఈ మనసు రజోగుణమును అధికముగా ఆశ్రయిస్తున్నప్పుడు తీవ్రమైన కార్యశీలత్వము, తమోగుణము అధికంగా కలిగి ఉన్నప్పుడు మందత్వమును పొందుతుంది. ఏ కార్యమునందైతే ఈ మనస్సు అధికంగా ప్రసరించి ఉంటుందో ఆ కార్యము ఆ రీతిగానే తప్పక సిద్ధిస్తుంది. దేని ఎందైతే ఈ మనస్సు మందకోడిగా ఉంటుందో అట్టి కార్యక్రమము కష్టసాధ్యముగాను అయిష్టముగాను తోచుచూ ఉంటుంది. మనస్సు యొక్క ఏకాగ్రత ఆత్మ సందర్శనాయుతంగా ఉన్నదా, ఇక సర్వ విలంబనములను ఈ జీవుడు తప్పక అధిగమించగలడు. చెట్టు నుండి కాండములు, ఆకులు, పూలు మొదలైనవన్నీ వస్తున్నట్లు ఈ భ్రమలు, వ్యామోహములు, దేశకాలాదులు, గమనాగమనులు ఇవన్నీ నీ మనస్సు నుండే బయలువెళ్ళుతూ ఉన్నాయి. అగ్ని అంటే ఉష్ణత్వమే అయి ఉన్నది కదా. సముద్రము అనగా జలము మాత్రమే కదా. ఈ వివిధ సంసారిక కార్యక్రమమంతా సంకల్పముల రూపముకు చిత్తమే అయి ఉన్నది. ఈ ద్రష్ట, దృశ్యము, దర్శనము, కర్త, కర్మ, కరణములు, భోక్త, భోగ్యము, భోగములు ఇట్టి అనర్థములతో కూడుకుని ఉన్న ఈ జగత్తంతా నీ మనస్సు మాత్రమే, మరి ఇంకేమీ కాదు. ఒక కంసాలి ఆభరణ విశేషము చూడకుండా ఆ నగలోని బంగారము ఎట్టిది అని మాత్రమే చూస్తాడు కదా. వివేకులు ఈ జగత్తును గాంచుచున్నప్పుడు ఆహా, ఈ బ్రహ్మాండములు, ఈ లోకములు, ఇందలి వస్తుజాలములు ఇవన్నీ ఈ మనస్సు యొక్క విన్యాసములే, మనస్సే ఇట్లు ప్రకటితం అవుతుంది అని వారు గ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ మనస్సు భ్రాంతి మాత్రమే, ఉన్నది బ్రహ్మము మాత్రమే అని గ్రహించు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలకు మనవి, మరిన్ని ఆత్మబోధ మరియు అచల సిద్ధాంతం, భగవద్గీత తెలుగు ప్రవచనముల కొరకు కింద ఉన్నటువంటి ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట బటన్ను నొక్కండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి లైక్ బటన్ను నొక్కండి మరియు షేర్ చేయండి. ఈ అచల బోధ గురించి మీ అభిప్రాయాలను కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మాకు మీరు తెలుపగలరు.